నమస్కారం. నేను మీ సోమంచి సుబ్బలక్ష్మి. ఇప్పుడు నేను ఇంకొక కథతోటి మీ దగ్గరికి వచ్చాను. అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు, అమ్మలు, నాన్నలు అందరూ ఈ కథలు విని మీ పిల్లలకి నిద్రపోయేటప్పుడు చెప్తూ ఉంటే వాళ్ళకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నట్టుగా ఉంటుంది. ఈ కథలో ఉన్న అతని పేరు కృష్ణయ్య. ఈ కృష్ణయ్య ఒక రైతు. అయితే చాలా మంచి మనసున్నవాడు కూడా. ఒకసారి ఏమవుతుంది అంటే అతను తన పొలంలో వరి కుప్పలు వేస్తూ ఉంటాడు. అతని పొలం చాలా కొండ మీద ఉంటుంది. పైనుంచి కిందకు చూస్తే కింద కూడా రకరకాలైనటువంటి పంటలు వేసిన రైతులు వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఊరికి పక్కనే సముద్రం ఉంటుంది. 4 రోజుల నుంచి ఈ వరి కుప్పలు వేసి పని చేస్తూ ఉంటారు. ఇలాగా చేయడంతో మొత్తానికి పనంతా అయిపోతుంది. ఆ తర్వాత అతను ఎందుకో చుట్టూ పరిసరాలన్నీ చూద్దామని చూసేసరికి కింద సముద్రం వైపు చూశాడు. సముద్రం వైపు చూస్తే రెగ్యులర్గా సముద్రం ఎలా ఉంటుందో అలా ఉండకుండా సముద్రం నీరు లోపలికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే సముద్రం నీరు లోపలికి తగ్గిందో వెంటనే అతనికి అర్థమైంది, ఎక్కడో వాతావరణంలో మార్పు వచ్చింది. సో ఇలాంటి మార్పు వల్ల నీరు ఎప్పుడైతే సముద్రంలో వెనక్కి వెళుతుందో ఉప్పెన రావడానికి అవకాశం ఉంది అని అనుకుని కిందకు చూసేసరికి కింద పొలంలో అందరూ రైతులు పని చేసుకుంటూ ఉన్నారు. ఇతను పైన ఉన్నాడు. అతన్ని వాళ్ళని పిలుద్దాము అని అంటే కనుక వాళ్ళకి ఇతని మాట వినిపించదు. ఎలాగ వాళ్ళని నేను తొందరగా ఇక్కడికి తీసుకురావాలి అని ఆలోచించి ఏం చేశాడు అంటే అక్కడ ఎండుగడ్డి వాము ఉంది. వెంటనే అతను ఏం చేశాడనమాట, తన ఎండుగడ్డి వాముకి నిప్పంటించాడు. నిప్పంటించి అక్కడి నుంచి చేతులు ఊపుతూ అలా పిలుస్తూ ఉన్నాడు. వినిపించదని తెలుసు, అయినా సరే ఆశ. అయితే ఆ కింద ఉన్న వాళ్ళకి నిజంగానే ఇతను అరుస్తున్నది పిలుస్తున్నది ఏమీ వినిపించలేదు. కానీ వాళ్ళకి ఇతను చేతులు ఊపుతూ ఏదో చేస్తున్నాడు అని, ప్లస్ ఎప్పుడైతే ఆ గడ్డివాముకి మంట అంటించాడో ఆ మంట చూసి ఏదో ప్రమాదం వచ్చింది అని చెప్పి వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వాళ్ళ పొలాల్ని వదిలేసేసి ఈ యొక్క కొండ మీదకి రావడానికి ప్రయత్నించారు. ఎప్పుడైతే కొండ మీదకి రావడానికి ప్రయత్నించారో వెంటనే అతను రైతు చెప్పాడనమాట, అదిగో నది ఆ సముద్రం పొంగడానికి రెడీగా ఉంది, మీ అందరి ప్రాణాలు పోతాయి అనే ఉద్దేశంతో నేను ఈ గడ్డివాముని ఇలా చేశాను అని చెప్తూ ఉండగానే మెల్లిమెల్లిగా సముద్రం పొంగి ఆ కిందనున్న పొలాలన్నిటినీ కబళించేసింది. అంటే పొలాల్లో అంతా నీరు వచ్చేసింది. అది చూడగానే మిగతా రైతులందరూ చాలా ఆనందపడి ఆ యొక్క రైతుకి నమస్కారం చేసి, నీ యొక్క చాకచక్యంతో తెలివితేటలతోటి మా జీవితాల్ని నువ్వు రక్షించావు, నిన్ను భగవంతుడు ఆశీర్వదిస్తాడు అని చెప్పి వాళ్ళందరూ ఎంతో కృతజ్ఞతలు చెప్పారు. సో ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మన బాగోగులే కాకుండా చుట్టుపక్కల పరిసరాలు చూసి దానివల్ల ఎవరికి ఏదైనా ప్రమాదం వస్తుంది అని అంటే వాళ్ళని సమయస్ఫూర్తిగా ఎలా రక్షించాలో మనం చూడాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది అని చెప్పే ఈ చిన్న కథ మీ చిన్నారులందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను.